వస్తుంది అసలు వాసన. యా కౌన్సిలర్ పట్టించుకునే లేదు, చెప్పి సాలైపోయినారు. కమ్యూనిస్టులు కానీ వస్తారు, చెప్తే కానీ ఇంటారు పోతారు. అసలు ఎవరు రావటమే లేదు, అంత గలీజ్ ఉండదు. మేము పోయి వీళ్ళకి చెప్పినాం ఎట్లన్నా చేసి చేయండి అని. మీరు ఏం చేస్తారేమో మాకు నిన్నటిదాకా బాగా వెళ్ళ చూడు సార్. మా ఏరియా కౌడల్పేట. నా పేరు పర్వీన్ 26వ వార్డు. ఉన్నారు, ఎవరు ఏం చేయలేదు. ఇబ్రాహీం మరి చాలా సార్లు పని చేస్తామని చెప్పేసి వచ్చినారు చూసినారు పోయినారు. చెప్పినాము చేస్తామమ్మా, ఇంకా బిల్ రాలేదు, అది రాలేదు, బిల్ పెట్టినాము అంటున్నారు. ఎవరు చేయలేదు. వాన వస్తే అంత పురుగులు మా ఇంట్లో, పిల్లలకి అంత దోమలయ్యి పిల్లలు జరాలతో పడింది. ఈ సమస్యలో ఏముంది తెలుగుదేశం వాళ్ళు కానీ పట్టించుకునే లేదు, ఎవరు లేదు. అంటే ఆడ దోమలు పుడుతున్నాయి, పురుగులు పుడుతున్నాయి, రోగులు వస్తున్నాయి, చిన్న పిల్లలకు వస్తున్నాయి, పెద్దలకు వస్తున్నాయి. ఈ పరిష్కారం చేయాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్లోనే కలుస్తాం సార్కి. ఎంఐఎం పార్టీ వాళ్ళు మేము ఏమన్నా ఇది పరిష్కారం జరగాల. ఎందుకంటే చాలా రోగులు వస్తున్నాయి. ఆడ ఏమన్నా వస్తే ఎవరు బాధ్యత? అది గవర్నమెంట్ బాధ్యత, కమిషనర్ బాధ్యత అంతా చూసుకోవాలా మంచిగా. మేము ఇప్పుడు ఫస్ట్ టైం కలిసేది, మేము ఎంఐఎం పార్టీ వాళ్ళు మేము ఫస్ట్ టైం కలిసేది. ఇది ఇందుకు వాళ్ళు గేర్ వాళ్ళు మాకు చెప్పినారు. డాక్టర్ మహబూబ్ బాషా సాబ్ వార్డ్ ఇన్ఛార్జ్ ఆయన, ఎంఐఎం పార్టీ ఇన్ఛార్జ్ ఆయన. నేను ఫడిసమోలా ఇన్ఛార్జు. ఏం సార్, ఎందుకంటే ఇది చాలా ప్రాబ్లం అయింది. దాదాపు 7-8 years నుంచి ఇది ప్రాబ్లం ఉంది. ఎవరు చేయడం? కమిషనర్ సార్ ఇందుకు ముందు ఉంటే వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. దేని గురించి ఏం మాట్లాడడం లేదు. ఇది చేయాలా సార్, అందుకోసమే మేము వచ్చినాం. ఇది చాలా ప్రాబ్లం ఉంది ఆడ. రహమతుల్లాహి వబరకాతుహు. అన్న, ఈరోజు మేము కొడల్పేట గురించి, నేను కొడల్పేట ఇన్ఛార్జ్ డాక్టర్ మహబూబ్ బాషా, మా మజ్లిస్ ముస్లిం ఇన్ఛార్జ్ ఏఎంఐఎం. ఈరోజు కలెక్టర్ సార్కి వచ్చి రిప్రజెంట్ ఇచ్చాడు. ఏమనగా మా గేర్లో డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అనేది. ఇది మా కాలువ నుంచి మొత్తం అదో నుంచి నీళ్ళు పోయింది. ఇస్లాం జరా నుంచి మొత్తం టౌన్లో బయటపోయింది మంత్రాల వరకు. ఈ పెద్ద సమస్య ఏమంటే కంప్లీట్ కాలువ బ్లాక్ అయిపోయింది. దాంట్లో పురుగులు, పాములు, ఎలుకలు, పందికొక్కలు వచ్చి చాలా దౌర్భాగ్యం ఉంది. దీని ప్రతి ఒక్కరు వస్తారు, కమిషనర్ వస్తారు, కౌన్సిలర్ వస్తారు, ఎమ్మెల్యే వస్తారు, చూస్తారు, ప్రేక్షపాతలు పరిస్తున్నారు. ఇదే ఉంది పరిస్థితి. దానికి మేము ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా ఎటువంటి ఆ తర్వాత మన గేర్ వాళ్ళు వచ్చి మా దగ్గర అలా మీరైనా సాల్వ్ చేయండి, వచ్చే ఎలక్షన్లో మీకు సపోర్ట్ చేస్తాము చెప్పడం వలన వచ్చి మేము చూసి ఈరోజు కలెక్టర్ సార్కి చెప్పినాము. కమిషనర్ ఆయన రికమెండ్ చేసినారు. వాళ్ళు చేస్తే బాగుంది, లేదంటే మా డబ్బులతో డిమాండ్ చేసి ఇమ్మీడియట్లీ అది ఆ కాలువని సాల్వ్ చేస్తాము. రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ. గతంలో అక్కడ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చాలా సార్లు చెప్పినామన్నా. కౌన్సిలర్ నిరసన దీక్ష కూడా అక్కడే కూర్చున్నారు. అవును తేడా ఉంది. అవును, అంటే కొంతవరకు తీర్చినారా సమస్యలు? ఏమన్నా ఆయన మాట కూడా ఏమీ లేదు. అసలు ఈ సమస్య ఇక్కడే కాదు, ప్రతి ఒక్క వార్డులో ఇదే ఉంది అన్న. స్పెషల్లీ మైనారిటీ వార్డ్స్ ఎక్కడ పోతే ఈ సమస్య ఉంది. ఆయన కూడా ప్రయత్నం చేశాడు, కానీ ఆయన కూడా ఏం సపోర్ట్ చేయలేదు. ఎమ్మెల్యే సపోర్ట్ చేయలేదు, ఆయన వైసీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేయలేదు, ఈ ప్రజెంట్ వచ్చి కుటుంబ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. ఇదే ఉంది. మేము ఉన్నాము కేవలం ఓట్లు వేసినకి తప్ప, ఆ తర్వాత ఓటు తర్వాత మాకు తెలియదు ఎవరు రికగ్నైజ్ చేయరు, ఎవరు గుర్తించారు మాకు ఈ సమస్య. అంటే మేము అదనపు వసలు కావా? ఏమైనా మా కిరాయికి వచ్చానామా? ఎట్లా మేము ఓట్లు కేవలం ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ తీసుకొచ్చేస్తారా ఎట్లా? అంటే ఇంతకుముందు మొన్నటి వరకు కౌన్సిలర్ ఉన్నారు, కౌన్సిలర్ ఎప్పుడు పట్టించుకో అసలు ఆయనకి అసలు ఆయన మాట పెట్టి ఎవరు వెళ్ళలేదు. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ వెళ్ళలేదు, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వెళ్ళలేదు. అసలు మా గేర్లో అసలు ఎవరు దిక్కేలేదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో वो जो है हमारे शहर के एमएलए है, किसी एक वार्ड के या फिर किसी एक इसके जो है वो एमएलए नहीं है, वो शहर के एमएलए हैं। आपको ये देखना पड़ेगा कि जो है यहाँ जो हेल्थ का मामला है, इस हेल्थ के मामले को अव्वलीन तरजीह दी जाए और इस हेल्थ के इशू तेलुगु देशम के हमारे लीडर जनाब मैं मीनाक्षी नायडू साहब से भी रिक्वेस्ट करता हूं और हमारे जनसेना के हमारे जो है इंचार्ज जनाब मल्लप्पा साहब से भी रिक्वेस्ट करता हूं। आप हम सबको रिप्रेजेंट कर रहे हैं। आपकी जमात में माइनॉरिटीज़ है, मुस्लिम्स है, हर कोई जो है आपकी जमात में है।
आपके कहने पर ही जो है हमने जो है पार्थसारथी साहब को एमएलए बनाया है। अगर हमारी आवाज़ नहीं सुनी गई तो फिर ये जो है आप ही के लिए मुश्किल पड़ेगा और आपको इसके बारे में सोचना चाहिए। कुल्लन मजलिस इत्तेहादुल मुस्लिमीन शहर में माइनॉरिटीज़ को जगाने के लिए, शहर में मुसलमानों को जगाने के लिए, दलित और पिछड़े वर्गों के लोगों को हम मिलकर हम जो है अपने हक को हासिल करने के लिए हम जद्दोजहद करेंगे। ये हमारा इशू है, कोड़ैलपेट का इशू है। हमारी माँ बहनें यहाँ आई हुई हैं और इनका जो है प्रॉब्लम को सॉल्व करना आपका काम है। ये बड़े परेशान हैं, इनके घरों में कीड़े आ रहे हैं, इनके बच्चों को जो है हेल्थ प्रॉब्लम्स आ रहे हैं, डेंगू मलेरिया जैसे खतरनाक जो है बीमारियों का फैलना का अंदेशा है। तो मैं एक बार फिर इस रिक्वेस्ट के साथ कि हमारी बात सुनी जाएगी और जो है हमारे इस प्रॉब्लम को हल किया जाएगा। अभी हमें कलेक्टर साहब ने ये यकीन दिलाया है कि आप लोग कमिश्नर के पास जाइए, मैंने उनको जो है रिप्रेजेंट किया है, वो जो है आपके प्रॉब्लम को देखेंगे और उसे जो है सॉल्व करने की कोशिश करेंगे। बस अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू।